నటుడు అల్లు అర్జున్ తన నటనతో అందరినీ ఆకర్షించిన అద్భుతమైన నటుడు. తనను అవమానించిన వ్యక్తి నుండి ఈ రోజు ఆయనను సత్కరించడానికి సహనాలు కూడా జరుగుతున్నాయి. నిజమేనండి. నటుడు అల్లు అర్జున్ను అవమానించిన వ్యక్తి ఇప్పుడు ఆయనను సత్కరించడానికి ముందుకు వస్తున్నాడు. పుష్ప 2 సినిమా విడుదలకు సంబంధించిన సంఘటనల సమయంలో తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్పై పగ పెంచుకుని చాలా సమస్యలకు సృష్టించింది, కారణమైంది కూడా. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్కి అవార్డు కూడా ప్రకటించింది. నిజమే. పుష్ప 2 సినిమా విడుదల సమయంలో అల్లు అర్జున్ను వ్యతిరేకంగా తెలంగాణ పరిపాలన కార్యకర్తలు మరియు అక్కడున్న మినిస్టర్లందరూ కూడా అల్లు అర్జున్ ఇంట్లోకి చేరబడి గొడవ సృష్టించి భయానక వాతావరణాన్ని కూడా సృష్టించారు. పోలీసు బలగాలను కూడా ఉపయోగించి అల్లు అర్జున్ను ఒకరోజు జైలుకు కూడా పంపారు. కానీ ఇప్పుడు అల్లు అర్జునుడిని ఎగతాళి చేసిన వారే అతన్ని గౌరవిస్తున్నారు. 14 ఏళ్ల తరువాత ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డును కూడా ప్రకటించింది. అందరూ ఆశ్చర్యపోయేలా అల్లు అర్జున్కు ఉత్తమ నటుడి అవార్డు కూడా ప్రకటించబడింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సహా చాలామంది అల్లు అర్జున్పై విమర్శలు కూడా చేశారు. కానీ అల్లు అర్జున్ ప్రశాంతంగా అన్నిటిని కూడా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్కు ఒక పెద్ద అవార్డును కూడా ప్రకటించడం ద్వారా చర్చలకు కూడా కారణమైంది, అనుమానం కూడా ఉంది. మొత్తానికి చెప్పాలంటే నటుడు అల్లు అర్జున్ ఎలాంటి వివాదాలను కూడా సృష్టించే వ్యక్తి కాదు. అయితే పుష్ప 2 సినిమా విడుదల వల్ల ఏర్పడిన గొడవలు అల్లు అర్జున్ మరియు అతను అభిమానుల మనస్సులో ఇంకా మెదులుతూనే ఉంటుంది మాత్రం నిజం.